నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి మాచర్ల దగ్గర ఉన్నటువంటి చిన్నపర్లపాయ అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ రైల్వే ఉద్యోగి బీకే నాయక్ గారు అయితే కనుక ఒక 12.5 ఎకరాల్లో దానిమ్మ అయితే సాగు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి తోట వచ్చేసి దాదాపుగా 6 సంవత్సరాల పంట. మొదటి 3 సంవత్సరాలు మొక్క ఎదగటానికి పోగా తర్వాత వచ్చేసి 2 సంవత్సరాల కాపు అయితే రావడం జరిగింది. ఇది 3వ కాపు. మొదటి 2 కాపులు కూడా బ్యాక్టీరియల్ బ్లైట్ వల్ల పూర్తిగా నష్టపోయిన పంట ఏం దిగుబడి రాలేదని చెప్తున్నారు. అయితే ఈ సంవత్సరం నుంచి మాత్రం మన వీడియో చూసి హనుమాన్ కిషోర్ గారితో మనం ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ కి సంబంధించి కొన్ని కల్చర్లు వాడటం వల్ల మంచి కాయ సైజు రావటం కానీ కాయ ఆరోగ్యంగా ఉండటం గురించి కానీ మాట్లాడటం జరిగింది. ఆ వీడియో చూసి ఆయన అయితే కనుక రెగ్యులర్ గా క్రాప్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి కూడా ఈ కల్చర్స్ వాడటం వల్ల మన చెట్టు అనేది ఆరోగ్యంగా ఉంది, కాయ బాగా వస్తుంది, షైనింగ్ కానీ లేకపోతే కాయ కూడా ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి 200 కాయల వరకు అయితే వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మనం బీకే నాయక్ గారితో మాట్లాడి అసలు ఈ కల్చర్ వాడటం వల్ల ఆయన ఎటువంటి ప్రయోజనాలు పొందారు అనే విషయాలు తెలుసుకున్నాం. అలాగే భూమికి కార్బన్ అనేది ఇవ్వటం వల్ల మొక్క కూడా మంచి ఆరోగ్యంగా ఉంది, బాగా బలంగా ఉందని చెప్పి చెప్తున్నారు. అలాగే హనుమాన్ కిషోర్ గారితో మాట్లాడి అసలు ఈ కల్చర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా వాడుకోవాలనేది ఆయనతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ వచ్చింది, తప్పకుండా ఫాలో అవ్వండి. ఎవరైనా దానిమ్మ రైతులు ఉంటే కనుక హనుమాన్ కిషోర్ గారితో మాట్లాడాలంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనతో రైతు బీకే నాయక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ కల్చర్ ఏ విధంగా వాడారు, ఇది వాడటం వల్ల కలిగిన ప్రయోజనాలు ఏంటో తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ అసలు మీరు ఏం చేస్తుంటారు, అసలు దానిమ్మ సాగు గురించి అసలు మీరు ఎలాంటి అనుభవం ఉంది? గతంలో మీరు చాలా నష్టపోయి ఉన్నారు కదా, కొంచెం వివరంగా చెప్పండి. సార్ నేను ఒక రైల్వే ఎంప్లాయీని. ఇది నా ఓన్ ల్యాండ్. సరే దానిమ్మ వేయాలని చెప్పేసి వేరే ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని టిష్యూ కల్చర్ మొక్కలు వేసాను సార్. వేసాము. ఫస్ట్ ఇయర్ బాగానే తీసాను, ఈల్డ్ 70 టన్స్ దాకా తీసాను. లాస్ట్ 2 ఇయర్స్ ఎకరానికి దాదాపు 12-13 టన్నులు దాకా తీసాను. ఫస్ట్ టైమే 70 టన్నులు తీసాం అనమాట, మొత్తం 12.5 ఎకరాలు. అయితే తర్వాత నేను ఎంప్లాయీగా కొంచెం వేరే చోట ట్రాన్స్ఫర్ అవడం వల్ల కొన్ని కారణాలు, మేనేజ్మెంట్ ఫెయిల్యూర్స్ తోటి బ్లైట్ ఎఫెక్ట్ అయ్యి 2-3 ఇయర్స్ ఏం పంట కూడా తీయలేదు సార్. పంట వస్తుంది కానీ ఫెయిల్ అయిపోతుంది బికాస్ ఆఫ్ బ్యాక్టీరియల్ బ్లైట్ వలన. అయితే నేను రీసెంట్ గా మీ వీడియోస్ చూసాను లాస్ట్ 6 మంత్స్ బ్యాక్. మీ వీడియోస్ లో హనుమాన్ కిషోర్ సార్ గురించి ఇచ్చారు, చూసాను. సార్ని కూడా కాంటాక్ట్ చేశాను. కాంటాక్ట్ చేసి సార్ కల్చర్ తెప్పించాను నేను. ఇది 80 అనేది ఒక కల్చర్, దాని మీడియం ఇది కార్బన్. కార్బన్ కూడా 100 కేజీలు తెప్పించాను. 100 కేజీలు తెప్పించాను. ఈ కల్చర్ కూడా ఒక 10 బాక్సెస్ తెప్పించాను అనమాట. తీసుకొచ్చేసి ఒక 4 to 5 టైమ్స్ కల్చర్ స్ప్రే చేశాను. 4 టైమ్స్ స్ప్రే చేశాను, 5 టైమ్స్ పైన స్ప్రే చేశాను. స్ప్రే చేస్తే బాగా రిజల్ట్ వచ్చింది. సమ్మర్ లో కూడా సార్ చెప్పారు, ఈ కటింగ్ అయిన తర్వాత ఇతరాలు కుట్టిన తర్వాత ఆ సన్న ఆకున్నప్పుడే కొట్టండి సార్, అది మొత్తం చనిపోతుంది బ్యాక్టీరియా అన్నారు. అదే ఫాలో అయ్యి కొట్టాము. బ్యాక్టీరియా అయితే ఏం కనిపించలేదు, బాగానే వచ్చింది, ఫ్లవరింగ్ వచ్చింది, బాగానే సెట్ అయింది. మధ్యలో కొంచెం మేము పెట్టాము, మేము కొంచెం వేరే ప్రోడక్ట్ వాడాము. దానివల్ల ఏంటంటే ఫ్రూట్ కొంచెం హార్డ్ వచ్చేసింది. ఫ్రూట్ ప్లాంట్ కూడా కొంచెం స్ట్రెస్ లోకి వెళ్ళిపోయింది. సో నాకు ఆ డిఫరెన్స్ అనేది అర్థమైపోయింది. దానివల్లే వచ్చిందని ఎట్లా చెప్తారు అంటే ముందు ఆ ప్రోడక్ట్ వాడుతున్నంతసేపు మాకు ఇబ్బంది లేదు. సో వేరే కూడా చూద్దాం ఇది కూడా అని చెప్పేసి ఒకసారి కెమికల్ ఒక రౌండ్ వెళ్దామని వెళ్తే ఇబ్బంది ఏదో అర్థమైపోయింది అనమాట. దానివల్ల ఎఫెక్ట్ ఏమవుతుంది అనేది. సో ఇమీడియట్ గా మళ్ళీ సార్ని నేను కాంటాక్ట్ చేశాను రీసెంట్ గా. సార్ ఇలా వస్తుంది, నేను మన ప్రోడక్ట్ వాడాలి, ప్రోడక్ట్ వాడిన కూడా బాగుంది అని అంటే సరే అని చెప్పేసి సార్ కూడా వాడదాం సార్ అని చెప్పేసి కంటిన్యూస్ సజెషన్స్ ఇచ్చారు. మరలా నేను ఇప్పుడు వచ్చేసి 150 కేజెస్ కార్బన్ తెప్పించాను. ఇది ఒక 10 బాక్సులు మళ్ళీ తెప్పించాను అనమాట, 80ని. అంటే మీరు 10 బాక్సులు 100 కేజీలు వాడితే ఖర్చు ఎక్కువ అవుతుంది రైతుకి? గతంలోకి ఇప్పటికి ఎట్లా డిఫరెన్స్? ఖర్చు అంటే కెమికల్ దాని మీద ఇది 100% బెటర్ అండి. కెమికల్ నీకు 100 రూపాయలు ఖర్చు అవుతుంటే ఇది 20-30 రూపాయలు అయిపోతుంది, చాలా తక్కువ ఖర్చులో అవుతుంది. అలాంటప్పుడు మనం ఎంత ఎక్కువ స్ప్రే చేస్తే నష్టం ఏం లేదు కదా. మోరోవర్ ఇది ఆర్గానిక్, మొక్కకు హాని చేయదు, బ్యాక్టీరియా కౌంట్ పెంచుతుంది, అంటే చెడు బ్యాక్టీరియాని చంపేస్తుంది, ఆర్గానిక్ గా ఉపయోగపడుతుంది, మొక్కకి ఇబ్బంది ఉండదు, వేరు వ్యవస్థకి ఇబ్బంది ఉండదు. సో ఇది 100% బెటర్. ఇప్పుడు మన కెమికల్ వాడటం వల్ల డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్స్ తోటి ఆ కాంబినేషన్ లో చెట్టు అనుకోకుండా స్ట్రెస్ కి వెళ్ళిపోతుంది. సార్ ముందుగా ఈ కల్చర్ అసలు ఏ విధంగా వాడుతున్నారో కొంచెం వివరంగా చెప్పండి. ఈ కల్చర్ వచ్చేసి సార్ ఇది మీడియం. ఈ మీడియం వచ్చేసి 2 కేజెస్, 200 లీటర్స్ వచ్చేసి 2 కేజెస్ ప్లస్ సార్ ఇచ్చింది ఈ కల్చర్. ఈ ఒక 200 లీటర్ డ్రమ్ తీసేసుకొని దాంట్లో మనం ఒక 2 కేజెస్ బెల్లం, ప్రతి 100 లీటర్ 1 కేజీ చొప్పున 2 కేజీలు బెల్లాన్ని మంచిగా కొట్టేసి దాంట్లో వేసేస్తాము. దాంతో పాటు ఇది 2 కేజీలు వేస్తాము.
ప్లస్ ఇది వేసేస్తాం, ఈ బాటిల్ చేస్తాం. వేసేసి ఇంక మనం 4 days మార్నింగ్ ఈవినింగ్ తిప్పుతాం అనమాట. మంచి యాప్ కర్ర తీసేసుకొని పచ్చిది తిప్పితే 4 days కి రెడీ అవుతుందండి. యాప్ కర్రతోనే తిప్పాలా? అంటే సార్ సజెషన్ ఇచ్చారు యాప్ కర్ర అయితే బాగుంటుంది, ఎందుకంటే అది కూడా ఒక యాంటీబయాటిక్ లా పనిచేస్తుంది కదా. సో అది ఫాలో అయ్యాము. 4-5 days కి దానిపైన ఒక వైట్ లేయర్ ఫామ్ అవుతుంది. అప్పుడు మనం రెడీ అయిందని తెలుసుకొని స్ప్రే చేసుకోవడమే. ఎంత మోతాదులో స్ప్రే చేయాలి 200 liters ని? ఇప్పుడు మేము స్టార్టింగ్ లో వచ్చేసి 100 liters కి 10 లీటర్ కొట్టమన్నారు సార్. 100 liters వాటర్ కి 10 liters 10 liters. ఇది మన 200 లీటర్ తయారు చేస్తాం కదా, ఆ కల్చర్ 10 liters అండ్ 12 liters కానీ స్టార్టింగ్ లో మనం ఒక 2-3 స్ప్రేలు అయిన తర్వాత కొంచెం తగ్గించుకోవచ్చు, ఎందుకంటే దీని కౌంట్ పెరుగుతుంది కాబట్టి కొంచెం తగ్గించుకోవచ్చు. మేమైతే 10 కాడికి కొట్టాము. మీరు ఇది కొట్టడం స్టార్ట్ చేసినాక డిఫరెన్స్ ఎప్పుడు అబ్జర్వ్ చేశారు? మేము కొట్టిన తర్వాత ఒక 50 days లో 2 స్ప్రేస్ లోనే అర్థమైపోతుంది. ఎన్ని డేస్ గ్యాప్ తోటి స్ప్రేయింగ్ ఇవ్వాలి? స్ప్రేయింగ్ అనేది స్టార్టింగ్ లో 1 week 6 days లో ఇచ్చాము. అంటే మనకు నంబర్ ఆఫ్ స్ప్రేయింగ్ పెరిగే కొద్ది గ్యాప్ పెరుగుతుంది. సార్ చెప్పిన సలహా ఏంటంటే తగ్గుతుంది. సార్ చెప్పిన సలహా ఏంటంటే మనం స్టార్టింగ్ లో ఒక నంబర్ ఆఫ్ కొంచెం తక్కువ డేస్ లో ఇచ్చేసుకుంటే ఎక్కువ ఇస్తాం కాబట్టి ఎక్కువ దాని మీద కౌంట్ పెరుగుతుంది. ఇది బ్యాక్టీరియా 80 కౌంట్ పెరుగుతుంది కాబట్టి డిసీజ్ ని తట్టుకుంటుంది. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకోవచ్చు. సో ఇది తక్కువ పడుతుంది. ఇప్పుడు మీరు దాదాపు ఒక చెట్టుకు 200 కాయలు 250 కాయలు 150 నుంచి 250 కాయలు అయితే ఉన్నాయి అన్ని చెట్లకి. ఎంతవరకు మీకు మొత్తం అన్ని కూడా కటింగ్ రావచ్చు? కటింగ్ రావచ్చు అంటే మేము అదే దీంట్లో హార్డ్ అయినాయి కొన్ని సార్ సజెషన్స్ కూడా తీసేసుకొని ఫర్దర్ ఎలా మూవ్ అవ్వాలి. నేనైతే 100 నుంచి 150 కొన్ని ఫ్రూట్ థిన్నింగ్ చేసేసి కొన్ని వేస్టేజ్ చిన్న చిన్న తీసేస్తే ఆ లోడ్ తగ్గేసి ఈ సైజ్ పెరుగుతాయి కదా అని ఒక కాన్సెప్ట్. ఒక్కొక్క కాయ ఎంత బరువు రావచ్చు? ఇప్పుడున్న దాన్ని బట్టేసి హార్ట్ అయింది కాబట్టి 250 నుంచి 300 గ్రామ్ లోపు రావచ్చు అని అనుకుంటున్నాం. మొత్తం మీద మీరు గత అనుభవాలు చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి కాపుకి గత కాపుకి ఖర్చుకి డిఫరెన్స్ అబ్జర్వ్ చేసి ఉంటారు కదా. ఆ కాపు కూడా హెవీగా వచ్చిందండి ఈసారి ఈ వాడటం వల్ల. రెండోది వచ్చేసి ఖర్చు కూడా చాలా తక్కువ. కెమికల్ మనం ఒక్కసారి కొట్టేదాంతో 3 times 4 times కొట్టవచ్చు ఇక్కడ. కానీ అది కెమికల్ స్ట్రెస్ ఇస్తుంది. ఇదేంటంటే మన ఆర్గానిక్ కదా, ఇది మనకి ఆర్గానిక్ కాబట్టి మనకి 2 వైపులు ఉపయోగపడుతుంది. రైతులకు ఎంతవరకు రికమెండ్ చేయొచ్చు మీ అనుభవంలో? నేనైతే 100% రికమెండ్ చేస్తాను. 100% కూడా తేలిగ్గా ఉన్న రైతుకు ఫ్రెండ్లీగా చాలా ఈజీ. ఇప్పుడు కెమికల్ లో వచ్చేసరికి 2 days కి ఇప్పుడు వేరే వాళ్ళని నేను అప్రోచ్ చేసినప్పుడు కెమికల్ లో ఇవాళ కొట్టామంటే ఎల్లుండి మళ్ళీ ఒక ప్రోడక్ట్, మళ్ళీ 4 days ఇంకో ప్రోడక్ట్, అంటే 3-4 days కి కంటిన్యూ ఒక ప్రోడక్ట్ కొడుతూనే ఉండాలి. మనం స్ప్రేయింగ్ ఖర్చు పెరుగుతుంది, లేబర్ ఖర్చు పెరుగుతుంది, డీజిల్ ఖర్చు పెరుగుతుంది, ఈ కెమికల్ కాస్ట్ పెరుగుతుంది కదా విపరీతంగా. ఏ కెమికల్ అయినా తక్కువ లేదు కదా. ఇది ఇప్పుడు మనం స్ప్రే చేసామంటే సార్ చెప్పిన దాన్ని బట్టి స్టార్టింగ్ కాబట్టి 5 to 6 days, ఆ తర్వాత 10 days కి వెళ్ళిపోమంటున్నారు. ఇప్పుడు ప్లాంట్ హెల్దీగా ఉన్నప్పుడు నువ్వు డేస్ తగ్గించుకోండి, పెంచుకోండి, ఇబ్బంది లేదని చెప్తున్నారు. సార్ మరి మేనేజ్మెంట్ ఏంటి అంతా గట్టి ఈ గడ్డి వచ్చే సమ్మర్ లో మేము కటింగ్ చేసి సమ్మర్ లో క్రాప్ కి వెళ్ళాం కదండి, కూలింగ్ కోసం అని ఉంచాము. మల్చింగ్ లాగా కూలింగ్ కోసము. ఏముండదు. ఇప్పుడు ఏంటంటే ఈ సమ్మర్ లో ఇక్కడ పల్నాడు ఏరియాలో హెవీ హీట్ 47-48 వెళ్ళిపోతుంది. అక్కడ మనం గడ్డి లేకపోతే ఆ వేలు వ్యవస్థ మొత్తం ఓపెన్ లో ఉంటుంది. ఆ టెంపరేచర్ కి అది ఇబ్బంది పడుతుంది. సో ఇదంటే న్యాచురల్ మల్చింగ్ లాగా ఇప్పుడు వరకు ఉంచాము. ఇంకో 5 days తర్వాత గ్రాస్ కటింగ్ చేస్తాం అన్నమాట. దానివల్ల చెట్టుకు ఇన్ని రోజులు ఈ సమ్మర్ అన్నాలు కూలింగ్ ఇస్తుంది. తర్వాత సార్ మరి కర్బనం అనేది దీని వాడటం వల్ల ప్రయోజనం ఏంటి? ఈ కర్బనం అనేది అకార్డింగ్ టు సైన్స్, నేను ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ కాబట్టి సెర్చ్ చేశాను గూగుల్లో వాటన్నిటిలో. కర్బనం అనేది ఇస్ ఫుడ్ ఫర్ ఆల్ మైక్రోబ్స్. మన భూమిలో ఉన్న ప్రతి మైక్రోబ్ కి కర్బనం అనేది ఫుడ్. అదొకటి మెయిన్. మన చెట్టు ఆకు బలంగా రావడానికి, ఫోటోసింథసిస్ అవడానికి కర్బనం ఎంత ఎక్కువ ఉంటే అంత గుడ్ మైక్రోబ్స్ మొత్తం దాని చుట్టూ చేరేసి కన్వర్షన్ అన్నమాట. మన భూమిలో ఉన్న భూమిని సస్టైన్ చేసి భూమిలో ఉన్న పోషకాలని మూలకాలని మొత్తాన్ని కన్వర్ట్ చేసి వేరు వ్యవస్థను డెవలప్ చేసి బాగా మొక్కకి చక్కగా అందిస్తాయి. దానికి చక్కగా పనిచేస్తుంది. అబ్జర్వ్ చేశారా దీని పనితనం? అబ్జర్వ్ చేశానండి నేను. చాలా బాగుంది. ఎకరానికి ఎన్ని కేజీలు వాడాలి? ఎకరానికి వచ్చేసి ఇప్పుడు సార్ రికమెండ్ చేయడం అంటే 5 kgs అన్నారు. అంటే మన అవసరాన్ని బట్టి మనం మొక్క ప్లాంట్ కలర్, సారీ దాని ఏజ్, దాని లైఫ్,
ఎంత ఎక్కువ ఇచ్చుకుంటే అంత మంచిదండి. దీనివల్ల ఆర్గానిక్ కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మన సైంటిస్టులు చెప్పేది కూడా మన సాయిల్ లో మినిమం 5% కార్బన్ ఉంటే నువ్వు మందులే వాడాల్సిన అవసరం లేదు అంటున్నారు. మనం అదే కదా ఇస్తుంది, ఇప్పుడు కార్బన్ ఇస్తున్నాము. సో ఇది ఎంత ఎక్కువ ఇచ్చుకుంటే అంత మంచిది. ఓకే, నాయక్ గారు చాలా థ్యాంక్స్ అండి, మీ అనుభవాలు మాత్రం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే మనతో హనుమాన్ కిషోర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి అసలు ఈ కల్చర్ ఏ విధంగా వాడుకోవాలి, అసలు రైతులు ఏమైనా పొరపాట్లు చేస్తున్నారు, రైతుల దగ్గర నుంచి వస్తున్నటువంటి డౌట్స్ ఏంటనేది ఒకసారి కిషోర్ గారితో మాట్లాడదాం. కిషోర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. మనం గతంలో కూడా ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ గురించి చాలా వీడియోస్ చేసాము, రైతుల నుంచి కూడా మంచి స్పందనే ఉంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి పొలంలో ఉన్నటువంటి బీకే నాయక్ గారు కూడా మన వీడియోస్ చూసే తీసుకోవడం జరిగింది, బాగానే ఉందంటున్నారు. అయితే అట్ ది సేమ్ టైం కొంతమంది కొంచెం అంత బాగా పని చేయట్లేదన్నా, లేదా కొన్ని రోజులు చూసి మళ్ళీ ఇంకో దానికి షిఫ్ట్ అవటం లాంటివి కూడా మనం చూస్తున్నాం. మీ అభిప్రాయం ఏంటి? ఇది మనం గమనించింది ఏంటంటే, ఫస్ట్ కొంతమంది పాత డ్రమ్ములు మకిలిగా ఉన్నట్లు చేసిన వాళ్ళు ఎవరైనా ఫెయిల్ అయింది అనొచ్చు తప్ప ఏ విధంగానే ఇది ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. ఈ లేదా కెమికల్ డ్రమ్ములు, ముఖ్యంగా ఇంత ముందు గతంలో డీకంపోజర్ కి ఎక్కువ వాడేవాళ్ళు ఈ డ్రమ్ములు. నాకు తెలిసి డీకంపోజర్ పని ఏంటంటే, దాంట్లో ఏ మాత్రం కొంచెం అనువంత ఉన్నా కూడా మనం ఇచ్చే ఇది కూడా డీకంపోజర్ గా మారిపోతుంది. అది ఒకటి తర్వాత లేట్ గా గమనించాం. అలా డీకంపోజర్ అయ్యింది, చెట్లకి కింద మొదలకు ఉపయోగపడతాయి, పైన స్ప్రేయింగ్ కి అంత కరెక్ట్ కాదని మా ఉద్దేశం. అలా జరిగి ఉండొచ్చు. తర్వాత ఈ యాంటీబయాటిక్ ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత ఫెయిల్ అన్న వాళ్ళు ఎవరు లేరు. దానితో మనం రైతులందరికి కూడా ఇప్పుడు కొత్త డ్రమ్ములు వాడమనే చెప్తున్నాం దీనికి. ఎందుకంటే మాక్సిమం పెద్ద రైతులే మన దగ్గర వాడేది, దానికే పెద్ద డ్రమ్ములు వాడేది. ఇప్పుడు దీంట్లో ఎవరు రిమార్క్ పెట్టింది లేదు. మనం అప్పుడు ఫస్ట్ కాబట్టి అసలు ఏం జరుగుతుందో ఫీల్డ్ లోకి వెళ్ళి చూస్తా ఉంటే ఇప్పుడు అర్థమైంది. మెయిన్ డ్రమ్ములే ప్రాబ్లం అప్పుడు. ఇంకొకటి చాలా మంది ఏంటంటే, ఈ కల్చర్స్ బయట కూడా దొరుకుతాయి కదా, మీ దగ్గర ఎందుకు తీసుకోవాలని అడుగుతున్నారు. మీ దగ్గర ఉండే కల్చర్స్ కి బయట ఉండేటికి డిఫరెన్స్ ఏంటి, అసలు మీరు ఇచ్చేవేంటి? కల్చర్స్ అంటే ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉన్నాయి, చాలా మంచి కంపెనీలు ఉన్నాయి, అవి వాడుకోవచ్చు. అవైనా వాడుకోవచ్చు అంటే అసలు దేనికి వాడాలో తెలియాలి కదా. ఇప్పుడు నాకు డిసీజ్ చెప్తే దాన్ని బట్టి నేను నాకు తెలిసిన 24 కల్చర్లలో ఏది ఇస్తానో అది ఇస్తా. ఇప్పుడు వాళ్ళు బయట కొన్ని పిచ్చి కంపెనీలు ఉంటాయి, అయ్యే తీసుకొచ్చి ఆ బెల్లం నీళ్ళలో పోసి కొడతారు. అది మంచి కంపెనీ కానప్పుడు వీళ్ళు ఏం చేసినట్టు ఉట్టి బెల్లం నీళ్లు తీసుకెళ్లి బ్యాక్టీరియా మీద స్ప్రే చేశారు. బ్యాక్టీరియా లక్షణం ఏంటి, ఎక్కడైతే తీపి తగులుతుందో బ్యాక్టీరియా డబల్ అయిపోతుంది. అంటే మన చేతులారా మనం రాంగ్ చేస్తున్నట్టు. పైగా కొన్ని సంబంధం లేని కల్చర్ ఇప్పుడు మనది ఉంది, ఇది బ్యాక్టీరియాకి మాత్రమే పనిచేసేదని మనం 26 రకాల్లో ఇది మనకు తెలిసిన ఇది బాగుంది కాబట్టి దీన్నే రికమెండ్ చేయాలి. కొంతమంది సుడోమోనాస్ లో ఇలాంటి బెల్లంలో కలిపి ఏదో తీసుకొచ్చి చేస్తారు. సుడోమోనాస్ అవుతుందేమో, కానీ సుడోమోనాస్ బ్యాక్టీరియాకి మందు కాదు కదా. అప్పుడు ఏమవుతుంది, ఆ బ్యాక్టీరియాను పెరుగుతుంది. ఈ సుడోమోనాస్ సెక్యూరిటీ ఇది గ్రోత్ ప్రమోటర్ సుడోమోనాస్. భూములు ఇచ్చుకుంటే మంచిదే, కానీ పైన స్ప్రే చేస్తే విపరీతంగా పెరిగిపోతా ఉంటది తప్ప ఉపయోగం లేదు. అంటే వాళ్ళు బ్యాక్టీరియాను తగ్గించుకోకపోగా ఇంకా పెంచుకోవడం అవుతుంది. మేము తర్వాత గమనించాం, కొంతమందిని మన ప్రోడక్ట్ కూడా ఫస్ట్ లో తీసుకున్న వాళ్ళు సార్ వీడియోలో చెప్పింది ట్రైకోడర్మా సూడోమోనాస్ ఇవే కదా, దానికి ఆయన దగ్గర 3000 పెట్టుకుంటాం ఎందుకు, ఆ 2 కేజీలు బెల్లం వేసి మన లీటర్ తీసుకొచ్చి పోసి చేసుకోవాలి అట్లా కొంతమంది చేశారు. చేస్తే అదేమంది ఒక్కసారిగా రైజ్ అవటం వల్ల. అప్పుడు ఏంటి ఎలా జరిగింది సార్ అంటే, మీరు ఏదో చేశారు కొంచెం క్లియర్ గా చెప్పాలంటే వాళ్ళు అప్పుడు చెప్పేవాళ్ళు నిజం సార్ చెప్పబోటం ఏంది ఇలా చేశాను సార్, ఖర్చు తగ్గించుకుందాం ఇంకా. ఇప్పుడు మరి మీరు ఈ కల్చర్ లో కూడా బెల్లం కూడా వాడమంటున్నారు కదా. బెల్లం సపోర్టర్, మంచి సపోర్టర్, ఏ బ్యాక్టీరియా కన్నా బెల్లం సపోర్టర్. ఉట్టి బెల్లం నీళ్లు తీసుకెళ్లి నువ్వు బ్యాక్టీరియా మీద కొడితే ఆ బ్యాక్టీరియా ఇంకా రైజ్ అయిపోతుంది. మీరు బ్యాక్టీరియల్ బ్లైట్ ని కంట్రోల్ చేయడానికి ఇచ్చేది కూడా బ్యాక్టీరియానే. ఈ బ్యాక్టీరియా ఏంటంటే ఆ బ్యాక్టీరియాకి క్వైట్ ఆపోజిట్. ఈ బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియా తినే బ్యాక్టీరియా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది నేను ఇచ్చే వాటిలలో విషయం ఏంటంటే, ఒక బ్యాక్టీరియాని చంపడానికి ఇంకో బ్యాక్టీరియాని ఉపయోగిస్తాం. మనం ఇచ్చేది ఇదంతా బ్యాక్టీరియా. ఈ 1 లీటర్ తో 200 లీటర్లుగా తయారు చేస్తాం ఫర్మెంటేషన్ చేసి, అందువల్ల పని చేస్తున్నాయి మనకి. అలా సార్ ఇప్పుడు ఎట్లా వాడుకోవాలి, మీరు ఎంత ఇస్తారు, ఎంత మోతాదు పంపిస్తారు, ఎకరానికి ఎంత తీసుకోవాలి? మనం వచ్చేసి 200 లీటర్లు తయారయ్యే విధంగా బోర్ వాటరే వాడాలి, డ్రమ్ము శుభ్రంగా ఉండాలి, పైన పాలిథిన్ కవర్ కట్టాలి. ఈ జాగ్రత్తలు పాటించుకుంటా 3 కేజీలు మనం ఇచ్చే ఈ మాంగ్స్ అనే ఇంతకుముందు డబ్బాలు ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ప్యాకెట్లు ఇస్తాం, అంతే తేడా. రైతులు కూడా గమనించండి కాస్త, ఇది మందే అది మందే. కాకపోతే 200 లీటర్లు 3 కేజీలు ప్యాకెట్లు ఇస్తాము, 3 ఒక 2 బాటిల్ ఇవి ఇస్తాను. అది 2 కేజీలు మాత్రమే బెల్లం కొట్టేయండి, మళ్ళీ ఎక్కువ కూడా వేయొద్దు. ఎక్కువ వేస్తే అది తయారవడానికి టైం తీసుకొని మీరు 5 రోజులకే కొడితే బెల్లం పర్సెంటేజ్ ఇంకా అందుట్లో ఉండి మళ్ళీ మనం బెల్లం నీళ్ళు కొట్టినట్టు.
ఎట్లయితే 2 కేజీలు అయితే 5వ రోజుకి ఫుల్ గా రెడీ అయిపోద్ది. 5వ రోజు నుంచి 15 రోజుల మధ్యలో మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఓకే, ఇది కలుపుకున్న 5 రోజుల తర్వాత నుంచి మాక్సిమం 15 రోజుల మధ్యలో చేసేయాలి. ఎక్కువ రోజులు ఉంటే మళ్ళీ కంటామినేషన్ అవుతుంది. మీరు పైన క్లాత్ కరెక్ట్, ఇది పాలిథిన్ కవర్ కరెక్ట్ గా కట్టక ఏదన్నా అయితే. ఓకే, అందుకే 15 రోజులు చాలు. ఓకే, ఎకరానికి ఎన్ని లీటర్లు? ఇప్పుడు మీకు 200 లీటర్లు తయారవుతుంది కదా, దాన్ని ఎంత మోతాదులో? దీన్ని ఫస్ట్ టైం మన ఈ బ్యాక్టీరియాలు వాడటం వల్ల వాటైనా ఏం చేయాలని ప్రతి 4 ఎకరాలకి ఆ 200 లీటర్ల డ్రమ్ము భూమిలో వదిలేయండి. ఓకే, ఆంథ్రాక్నోస్ కి పనిచేస్తుంది, బ్యాక్టీరియాకి పనిచేస్తుంది. ఓకే, అది స్టార్టింగ్. అదే రోజు తర్వాత రోజు దీని పైన ప్రతి 100 లీటర్లకి స్టార్టింగ్ 12 లీటర్లు స్ప్రే చేయండి. తర్వాత ఎప్పుడైనా 10 లీటర్లు. మీరు వారానికి ఒకసారి చాలు. మీరు రోజు ఇవన్నీ కొట్టక్కర్లా. ఇవి అంత కొట్టుకుంటా పోతే ఉదాహరణకు ఒక 3 సార్లు కంటిన్యూ కొట్టారనుకోండి, ఈ బ్యాక్టీరియా లోడ్ చెట్ల మీద ఫుల్ గా ఉంటది. ఇక ఎప్పుడు ఏ చెడు వస్తుందా తిందామా అని కూర్చుంటా ఉంటాయి. అంత సంఖ్య పెరిగిపోతాయి. ఓకే, కిషోర్ గారు, ఇప్పుడు మనం అసలు ఇక్కడ మీరు ఈ తోటలోకి వచ్చారు కదా, ఈ తోట చూసిన తర్వాత మీరు ఏమనిపించింది? రైతుకి ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? మాట్లాడే ముందు మీరు ఈ కర్బనం కూడా ఒకటి ఇస్తున్నారు, ఇది ఎందుకు వస్తున్నారు? ఈ కర్బనం ఏంటంటే ఇది అసలు మీకు ఒక విధానికనే ఉపయోగిస్తే 100 రకాలకు ఉపయోగపడింది. ఇది ఒక విధంగా చెప్పాలంటే మీరు ఒక ఎడ్లు బండి అంత ఎరువులో ఉండే కర్బన శాతం మొత్తం కలిపి 1 కేజీలోనే ఉంటది. అసలు ఇది ఏంటి అంటే, ఉదాహరణకి మనం ఒక ట్రాక్టర్ ఎరువుని 100 అడుగుల లోతు గోతులో పెట్టి 100 సంవత్సరాలు తీస్తే అది మొత్తం కలిపి కుషించిపోయి 1 కేజీ అవుతుంది. అదే ఇది న్యాచురల్ గా అట్లా భూమిలో తయారైంది. అంటే సుమారు 4 టన్నుల ఎరువులో ఉండాల్సిన కర్బనం అంతా దీంట్లోనే ఉంటది. అలా ఉపయోగపడింది. దీని మంచి చాలా అసలు ఇది ఏ పంటకైనా అలా వేస్తే గ్రోత్ గాని అన్ని పెరిగిపోతాయి. ఇప్పుడు చాలా మంది మిర్చిలో పోయిన సంవత్సరం ఇప్పుడు చాలా రకాల మందులు కొట్టి చెట్టు ఒక స్టేజ్ కి 4 స్ప్రేలు వడిలిపోయేది, కాయలు ఏముండేది. ఈ కర్బనం వాడి చూడ మనం అసలు ఆ చెట్టు గ్రోత్ బాగుంటది. వీళ్ళు ఏ పిచ్చి మందులు ఇంకో 4 సార్లు కొట్టినా తట్టుకునేది. అలా మొత్తానికి అయితే బలానికి ప్రతి పంటకి వాడచ్చు. పసుపులో ఇచ్చాము, ఇది పసుపులో గాని వరిలో గాని అయితే మీరు ఎకరానికి ఒక 10 కేజీలు పసుపులో వాడితే వేరే మందులు ఎకర్లా పెద్ద పల్లికలు అవుతాయి, చెట్లు కూడా ఇంత ఎత్తి పెరిగిపోతాయి. అలానే వరి దుబ్బు అయితే మీరు ఒక దుబ్బుని బీకలేరు 6-7 కేజీలకి. సరే సార్, చివరిగా చెప్పండి, ఇప్పుడు మీరు తోటకు వచ్చారు కదా, బీకే నాయక్ గారి తోటను చూసిన తర్వాత మీరు ఏం అబ్జర్వ్ చేశారు? రైతుకి ఇచ్చే సజెషన్స్ ఏంటి? అసలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? నాయక్ గారు చాలా తెలివిగా బాగా ఫాలో అయ్యారు. అయితే ఏం జరిగిందంటే, మనది పెద్ద బ్రాండ్ కాదు కదా, సరే ఆయన అన్ని రకాలుగా చూస్తూ ఉంటారు. ఫస్ట్ లో మనం ఇచ్చినప్పుడు బాగానే ఉంది, బాగా పూతలు వచ్చినాయి, కర్బనం గాని అన్ని వాడారు. అసలు బ్యాక్టీరియా మచ్చలు పూర్తిగా అయిపోయి ఎక్కడ ఆయనకి బ్యాక్టీరియా కనపడలేదంట. సరే ఎట్టాగి ఇది వాడుతున్నాం కదా అని వేరే కొత్తగా బ్యాక్టీరియా మందు ఏదో వచ్చిందని ఒక 2 టైమ్స్ వెంటనే స్ప్రే చేశారంట. అది చేసిన కాడ నుంచి మరి ఏమైందో, కాయ కొంచెం హార్డ్ వచ్చింది. అయినా సరే ఇప్పుడు చిన్న వయసు కదా తప్పివచ్చు, మనం దానికి రెమెడీగా సిలికా ఇద్దామని డిసైడ్ చేశా. అది మీరే ఇస్తారు? నేనే ఇస్తాను. సిలికా గొప్పతనం ఏంటంటే ఏ తోలునైనా హార్డ్ అయిపోకుండా మెత్తపరిచింది. మెత్తపరిచినప్పుడు మళ్ళీ లో నుంచి బయటికి అది ఇత్తనాలు పెరుగుతున్నా కొద్దిగా నెట్టేసి, అలాగే భూమిలోనే కార్బనం ఇస్తాం. ఇలా హార్డ్ అయిన తోటలకి పొటాష్, మన ఆర్గానిక్ పొటాష్ చేసుకునే విధంగా ఇస్తాం, పిఎస్బి. అది కూడా అంతే, 2 కేజీలు బెల్లం వేసేసి తయారు చేసుకోవచ్చు. అవి ఇచ్చుకుంటే కొంచెం సెట్ అవుతుంది. సార్, ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఈ దానిమ్మ తోటలో అనుభవం ఉంది, మీరు కూడా సొంతగా సాగు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మరి గడ్డి బాగా పెంచారు రైతు. ఏమవుతుంది అది కరెక్టే, అలా ఉంచుకో. అసలు యాక్చువల్ అనుకోవటం గానీ గడ్డి వల్ల పెద్ద ఈల్డింగ్ ఏం మారిపోవు. అయితే ఒక కట్ట బదులు 1.5 మందు తింటదేమో, అంత మించి పెద్ద నష్టం ఏం జరగదు. న్యాచురల్ మల్చింగ్ గా ఉంటది. ఇప్పుడు ఇందుట్లో గడ్డి ఉంది, మొదటి నుంచి ఉంది, ఏం తగ్గింది? చాలా కాయ కాసింది. మనం ఇచ్చే మందులకి సైజులు వస్తాయి. సరే కొంచెం సైజు తగ్గిద్ది, నువ్వు ఇచ్చే 2 కట్టలు కనుక్కో, ఒక 2 కేజీల కార్బన్ ఎక్కువ ఇచ్చుకొని ఇంకో కట్ట ఎక్కువ ఇచ్చుకో, అది ఇది ఉంటది, అది ఇది ఉంటది, అయ్యే బతుకుతాయి. మొత్తంగా అయితే కనుక ఆయన వేరే మందులు వాడటం వల్ల కాయ హార్డ్ అవుతుంది తప్ప ఇంక అసలు ఆ బ్యాక్టీరియా మందు ఏదో కెమికల్ది చాలా మంది, నేను ఇంత ముందు విన్నాను, ఆ బ్యాక్టీరియాకి ఇచ్చేది కాయ హార్డ్ అవుతుందని బాగా విన్నాను నేను. ఇప్పుడైతే 150 నుంచి 250 కాయలు ఉన్నాయి కదా, 200 మినిమం స్టార్టింగ్ 200. అయితే ఆయన 100 మిగతా ఇప్పుడు హార్డ్ అవటం వల్ల కానీ ఇంకా రకరకాల కారణాల వల్ల ఇట్లా ఎక్కువ ఉన్నాయి తీసేయటం వల్ల బ్యాక్టీరియా కూడా పూర్తిగా తగ్గిపోయింది. 100-150 కాయలు యావరేజ్ తీసుకున్నా 300 గ్రాములు వస్తుంది అంటున్నారు. వస్తే 1/4 కేజీ 300 గ్రాములు ఈజీగా తెప్పేయచ్చు. అదే మనకి ఈ
ఈ మందు పడకుండా ఉన్నట్టయితే ఈజీగా తాళ్ళుతో పైకి లాగి కట్టాలి. 400 గ్రాములు చూపించేవాడిని ఈ తోటలో అతి తక్కువ ఖర్చుకి. మనం ఫస్ట్ లో అనుకున్న 50,000కే నీకు టన్నుకు 14 14 టన్నులు చూపించాను. అది కూడా హై రేంజ్ కాయ. మినిమం 300 నుంచి 500 గ్రాములు చూపించాను. మనం ఒక 6-7 నెలల క్రితం మీ తోటలో చూసాం కదా, కాయలంతా రెడ్డిష్ కింద సైజ్ వచ్చాయి. అది అంటే ఇక్కడ ఏంది ఈ కెమికల్ వల్ల ఏదో దాని మీద ఒక షైనీ పోయింది, హార్డ్ చేసింది దాన్ని. అదే కాదు, ఆకు కూడా హార్డ్ వచ్చింది. ఆ ముందు పడన కాడ కొన్ని చూసాము, అది ఇంకా గ్రీనిష్ గానే ఉంది, ఆ పిందె ఇంకా గ్రీనిష్ గానే రెడ్డిష్ గా ఉంది. అవి వచ్చేస్తాయి. ఇంకా ఇది కూడా రెమెడీ చేద్దాం. సిలికా కొంచెం ఎక్కువ వాడుకోవాల్సి వస్తుంది, కర్బనం ఎక్కువ భూములు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఈ రెండింటి ద్వారా చాలా వరకు కవర్ చేయగలుగుతాం. థ్యాంక్స్ అండి. ఓకే, ఇదండి చూశారు కదా. ఎవరైనా సరే దానిమ్మ సాగు చేస్తున్నటువంటి రైతులు అయితే కనుక హనుమాన్ కిషోర్ గారు ఇస్తున్నటువంటి కల్చర్ వాడితే కనుక ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ పూర్తిగా కంట్రోల్ అవడంతో పాటు మంచి కాపు రావడానికి అయితే అవకాశం ఉంది. చాలా మంది వాడిన రైతులు కూడా రిపీటెడ్ గా ఆర్డర్స్ ఇస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు దీని పనితనం ఎట్లా ఉందో. దానికి లైవ్ ప్రూఫ్ చూపించాలన్న ఉద్దేశంతో ఈ తోటకైతే ఇది వాడుతున్నటువంటి రైతు దగ్గరికి అయితే రావడం జరిగింది. మొదటి 2-3 కాపులు కూడా పూర్తిగా లాస్ అయ్యాయని చెప్పేసి రైతే చెప్పారు కదా. ఇప్పుడైతే దాదాపుగా ఒక చెట్టుకి 200 కాయలు అయితే రావడం జరిగింది. బ్యాక్టీరియల్ బ్లైట్ కూడా పూర్తిగా అసలు ఏమి లేదని చెప్తున్నారు. అయితే మధ్యలో కొంచెం చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల కొద్దిగా కాయ ప్రాబ్లం వచ్చింది, కానీ అది కూడా ఇప్పుడు కంట్రోల్ అవుతుందని చెప్తున్నారు. ఎవరైనా సరే మీరు దానిమ్మ తోట సాగు చేస్తుంటే కనుక మీకున్నటువంటి 1-2 ఎకరాల్లో మీకు నమ్మకం లేకపోతే 1-2 ఎకరాల్లో వాడి చూసి అది బాగుంటే నెక్స్ట్ కంటిన్యూ చేయడానికి అయితే అవకాశం ఇవ్వండి. అయితే కాదు, ఒక అవసరమైతే మీరు ఊర్లో 10 మంది తోటలో 10 మంది కలిసి 1-2 ఎకరాలన్నా వాడుకొని చూడండి. మీకు బాగుంది అనుకుంటే నెక్స్ట్ ఇయర్ కన్నా తెలుసుకుంటారు, దీని రిజల్ట్ ఏదో తెలుస్తుంది. మీరు ఇప్పుడు కొత్తగా ఏదో బ్యాక్టీరియా మందు వచ్చిందంట, ఆ కెమికల్స్ వాడితే చాలా మంది కాయలు హార్డ్ అయిపోతున్నాయి. అది కూడా గమనించుకొని కొంచెం వాడి చూసిన తర్వాత బాగుంది అనుకుంటే వాడుకోండి. ఓకే, పూర్తి సమాచారం కోసం అయితే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక కిషోర్ గారితో మాట్లాడవచ్చు, అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.